సో, ఇక్కడ కౌశల్యం ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్‌డేట్ చేసుకోవాలి? చాలామందికి మెసేజ్‌లయితే వచ్చాయి వాట్సాప్‌లో. సో, ప్రొఫైల్ అనేది నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పి చాలామందికి మెసేజ్‌లొచ్చాయి. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో, ప్రొఫెషనల్ ఇన్ఫో ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. చాలామందికి ఇంకా ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో పెండింగ్ ఉంది. సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా పర్సనల్ ఇన్ఫో దగ్గర కూడా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. మీరు ఈ విధంగా చేసుకుంటే మీ ప్రొఫైల్ అనేది 100% జాబ్‌కి రెడీ అవుతదని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు లైవ్‌లో. కౌశల్యం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలామందికి ఈ విధంగా వాట్సాప్‌లో మెసేజ్‌లొస్తున్నాయి. సో, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుందా? మీ మీ పేరు, సో, మీ ఎగ్జామ్ అసెస్మెంట్ ఎప్పుడు రాసారు? సో, మీరు ఏ సచివాలయం రాసారు అని చెప్పి ఇలా వస్తున్నాయి. మీ స్కోర్ అనేది దానివల్ల మీకు స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది జాబ్‌కని చెప్పి ఇలా మెసేజ్‌లయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి వచ్చింది. సో, చాలామందికి ఇక్కడ గూగుల్ లింక్ కూడా వస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదో. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కౌశల్యం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో అప్డేట్ చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను లైవ్‌లో. సో, మీరైతే డైరెక్ట్‌గా కౌశల్యం వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. సో, ఇలాగ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తది చూడండి. ప్రొఫైల్ కంప్లీషన్ అని జెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది గదా! పర్సనల్ ఇన్ఫో అని కంప్లీట్ రావాలి. ఎడ్యుకేషన్ ఇన్ఫో దగ్గర కంప్లీట్ రావాలి. అండ్ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర కంప్లీట్ రావాలి. సో, ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఆహ్, ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర చాలామందికి వాళ్ళు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమి యాడ్ చేయాలి అని చెప్పి చాలామందికి ఫ్రెషర్స్ ఉంటారు గదా! వాళ్ళు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమి యాడ్ చేయలేదు. సో, దానివల్ల వాళ్ళకి ఆ ప్రొఫైల్ అనేది అక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర పెండింగ్ ఉంది. సో, ఎవరైతే సో, మీరేం జేస్తారంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు అట్‌లీస్ట్ ఇంటర్న్‌షిప్ ఎక్కడైనా 6 మంత్స్ చేసినా గూడా అది కూడా మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. మీరు నాన్ ఐటీలో కూడా ఎక్కడైనా వర్క్ చేసుంటే ఏదన్నా సరే మీరు పార్ట్ టైమ్ జేసున్నా, లేదంటే కాంట్రాక్ట్ జాబ్ జేసున్నా అవన్నీ ఏదైనా సరే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేషన్స్‌లో అండ్ ప్రాజెక్ట్స్‌లో కూడా మీకు ఏదైనా ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసింటారు. ఇప్పుడు ఐటీ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ కోర్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అనేది మీరు గ్రాడ్యుయేషన్‌లో గాని, మీ బీటెక్‌లో గాని ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! అవైనా యాడ్ చేయండి పర్లేదు. మీకు ఎటువంటి ఇప్పుడు సపోజ్ కొంతమంది ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ గ్రాడ్యుయేషన్ అయిపోయుంటది. సో, వాళ్ళు ఆ తర్వాత ఏం చేయలేదు. అలాంటి వాళ్ళు మీరు మీ గ్రాడ్యుయేషన్ ఏదైనా ప్రాజెక్ట్ చేసుంటే అవి యాడ్ చేసుకోండి. సర్టిఫికేషన్ యాడ్ చేసుకోండి. అండ్ సో, పర్సనల్ ఇన్ఫో దగ్గర మాత్రం ప్రొఫెషనల్ సమ్మరీ అని చెప్పి ఒక కాలమ్ ఉంటది. మీరు పర్సనల్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ సమ్మరీ ఉంటది. అది మాత్రం ఒక 1000 వర్డ్స్ లిమిట్ ఇస్తాడు. దాంట్లో మాత్రం మీరు ఏవైతే స్కిల్స్, జాబ్స్ ఉంటాయో, అంటే మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో, మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకొని నేను చూపిస్తాను ఇక్కడ కూడా. సో, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడరా? ఇది బేసిక్ మన పర్సనల్ ఇన్ఫో దగ్గర ప్రొఫెషనల్ సమ్మరీ అని చెప్పి ఒక కాలమ్ వస్తది. ఇక్కడ 1000 వర్డ్స్ అనేది లిమిట్ ఉంటది. ఇక్కడ మీరు ఏదైతే చేశారో దీని గురించి మీరు చాట్‌జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సపోజ్ మీకు ఈ స్కిల్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. నాకు ఈ ఈ ఇవి ఉన్న ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ విధంగా 1000 వర్డ్స్‌లో ఈ విధంగా ప్రొఫైల్ సమ్మరీ అని వస్తది. ఈ విధంగా 1000 వర్డ్స్‌లో 1000 వర్డ్ లిమిట్ అన్నమాట. ఈ విధంగా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఇదైతే కంపల్సరీ చాలామంది ఫిల్ చేసుంటారు. మీరు దయచేసి ఇది ఫిల్ చేయండి. సో, మనకి దానికోసమే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంది. మీరు ఈ విధంగా డీటెయిల్‌గా ఇవన్నీ అప్డేట్ చేయండి. అలాగే లాంగ్వేజెస్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అని. మీకు ఏవైతే తెలుసున్నాయో అవి కూడా అప్డేట్ చేయండి. సో, ఇక్కడ ఇదైతే కంపల్సరీ అండి. మీరు పర్సనల్ దగ్గర ప్రొ ప్రొఫైల్ సమ్మరీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అవైతే యాడ్ చేయండి. మీ కాలేజ్ ఏంటి? మీ డిగ్రీ ఏం చేశారు? మీ స్పెషలైజేషన్ ఏంటి? సపోజ్ బీటెక్ చేస్తే కంప్యూటర్ సీఎస్‌సి నాది. ఇక్కడ సీజీపీ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది చాలామందికి ఈ ఎడ్యుకేషన్‌లో డాక్యుమెంట్స్ అంటే మీ మార్క్ లిస్ట్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. ఏవైతే మీరు డిగ్రీ చేశారో, పీజీ చేశారో మీ ఓన్లీ ఇక్కడ మార్క్ లిస్ట్ మాత్రమే అప్లై చేయాలి. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో గాని, సర్టిఫికేట్‌లో గాని మీరు అక్కడ మార్క్ లిస్ట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు చాలామంది. అక్కడ చేయకూడదు. సో, నెక్స్ట్ అండి. ఈ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఈ కాలమ్‌లో. ఈ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్‌లో మీకు స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎగ్జామ్ రాసారో వెరిఫైడ్ స్కిల్స్ ఉంటాయి. మీ రెజ్యూమ్‌లో ఈ వెరిఫైడ్ స్కిల్స్ పైనే ప్రొఫెషనల్ సమ్మరీ అనేది పెట్టండి. ఇక్కడ ఏవైతే వెరిఫైడ్ స్కిల్స్ ఉన్నాయో వాటి పైన పెట్టండి.
సో, ఇక్కడ ఇది స్కిల్స్ అనేది ఇంకా మెసేజ్ వచ్చిన వాళ్ళు మీరందరూ ఈ స్కిల్స్ అనేది అప్‌డేట్ చేసుకోండి. దీనిపైనే క్వెషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ స్కిల్స్ అనేది. సో, ఇక్కడ చూడండి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయండి ఇక్కడ. సపోజ్ మీకు ఏదైనా రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ జాబ్ ప్రిఫరెన్సెస్ ఉంది గదా! ఈ కాలమ్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ జాబ్ ప్రిఫరెన్సెస్‌లో మీకు ఎంత అంటే ఇమ్మీడియేట్‌గా అవైలబుల్లా? లేకంటే 30 డేసా? 60 డేసా? 90 డేస్‌లో మీరు జాబ్‌కి రెడీగా అవుతారా? తర్వాత ఈ కాలం గూడా సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ టు రీలొకేషన్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్లి వర్క్ చేస్తారు. సపోజ్ హైదరాబాద్‌లో జాబ్ వచ్చినా వర్క్ చేస్తారు. బెంగుళూరులో వెళ్లి అక్కడికెళ్ళైనా వర్క్ చేస్తారని దీని మీనింగు. ఎక్కడొచ్చినా సరే. మీరు అలా విల్లింగ్ ఉంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ జాబ్ అని. తర్వాత సో, ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసి ఎక్కడ చూడండి ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోవాలో. ఇక్కడ మీకేదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీ కంపెనీ నేము. సో, ఇక్కడ చూడండి జాబ్ అనేది మీ డిజిగ్నేషను. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ గూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇంటర్న్‌షిప్ చేసుంటారు గదా! ఇప్పుడు సపోజ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఏదైనా దాని పైన చేసిన తర్వాత ఫ్రీలాన్స్‌లో గూడా మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే అవి గూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాంట్రాక్ట్ జాబ్ ఏదన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదర్స్. సో, ఏదైనా మీరు సపోజ్ మీరు ఐటీ గాని, నాన్ ఐటీ గాని ఏదైనా సరే జాబ్ చేసుంటే మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోండి. పార్ట్ టైమ్ అయినా సరే, ఇంటర్న్‌షిప్ అయినా సరే, ఫ్రీలాన్స్ అయినా సరే, కాంట్రాక్ట్ అయినా సరే. సో, అప్పుడు మీకు ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతది. మీది ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు గదా! అదనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఇంపార్టెంట్. మీరు ఆ జాబ్‌లో మీ రోల్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? కీ అచీవ్‌మెంట్స్ ఏంటి? అంటే మీరు సపోజ్ హెచ్ఆర్ జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్‌లో మీరు ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఏంటి? డే టు డే యాక్టివిటీస్ ఏంటి? మీరు ఏదన్నా అవ్వచ్చు. మీరు ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా సరే అవన్నీ ఇక్కడ ఈ సమ్మరీలో 1000 వర్డ్స్ లిమిట్ ఇచ్చారు. ఈ 1000 వర్డ్స్‌లో మీరు క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా రాయాలి. మీ రెస్పాన్స్ మీరు దీనికి మీదైతే జాబ్ చేసారో దానికి సంబంధించిన చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇవ్వండి. సో, అది మీకు ఒక శాంపుల్‌గా ఇస్తారు. దాన్ని బట్టి ఎడిట్ చేసుకోండి. ఓకే. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి సమ్మరీ. సో, జాబ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా సమ్మరీ అనేది ఫిల్ చేయాలి. ఓకేనా? సో, ఈ విధంగా ఇక్కడ మీకు శాంపుల్ కింద చూపిస్తాను చూడు. ఇక్కడ సమ్మరీ అనేది ఈ విధంగా మీ జాబ్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఈ విధంగా సమ్మరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ లాస్ట్‌ది సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఓకే. మీకేవైతే సర్టిఫికేట్‌లుంటాయో అవి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్స్. సో, మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుంటారు గదా! నేనింకా ప్రాజెక్ట్స్ యాడ్ చేయలేదు కాబట్టి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. సో, మీరు ఏదైనా ఏ ప్రాజెక్ట్ చేసుంటారో అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకేదైనా ప్రాజెక్ట్స్ గానీ అవన్నీ అక్కడ యాడ్ చేసుకోండి. దాని డిస్క్రిప్షన్ మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు, దాని డిస్క్రిప్షన్ అనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? సో, నేనింగా ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి నా ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ప్రీవియస్‌గా ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఎవరికైతే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ వస్తే మీరు ఏదో ఒక డీటెయిల్స్ అనేది ఇంకా ఫిల్ చేయలేదు. ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి నాకు ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. మిగతావన్నీ నాకు కంప్లీటెడ్ వచ్చాయి. ఓన్లీ ప్రాజెక్ట్స్ మాత్రమే మిస్ అయినాయి. సో, నేను సర్టిఫికేషన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నా. ఇక్కడ మీరు సర్టిఫికేషన్ అంటే మీరు బీటెక్ మార్క్ లిస్ట్ అవి కాదండి. మీరేవైతే కోర్స్ చేసిన తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు గదా! అలాంటి సర్టిఫికేట్‌లు. మీకింగా అకాడమిక్‌లో ఏదన్నా సర్టిఫికేట్‌లు ఇచ్చింటే సపోజ్ కొంతమంది ఎన్‌సీసీ వచ్చిందంటే అవి గూడా యాడ్ చేసుకోండి. మీకు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే లేదంటే ఇప్పుడు ఏదన్నా బీటెక్‌లో చాలామంది ఇవి ఫెస్ట్‌కి అటెండ్ అవుతా ఉంటారు. టెక్నికల్ ఫెస్ట్‌కి వాటిలో. అవి గూడా యాడ్ చేసుకోండి. మీకు ఏదన్నా ఉంటే వాటి గూడా యాడ్ చేసుకోండి సర్టిఫికేషన్స్‌లో. సో, ఇక్కడ నేను ఇదొకటి ఫిల్ చేస్తే నాకు ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేస్తే నాకు కంప్లీట్‌గా వస్తది. సో, నాది ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఎందుకంటే నేనింకా ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయలే. మిగతావన్నీ కంప్లీట్ చేశాను చూడండి. సో, నేను సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను. ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేదింకా. నేను ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తే నాది కంప్లీట్‌గా ప్రొఫైల్ అనేది కంప్లీట్‌గా ఉంటది. సో, నేనింకా ప్రాజెక్ట్స్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాజెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఈ ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఎర్రర్ ఉంటదా? ఉండదా? అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో, మీరైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి ఎక్కువ మందికి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.